అక్టోబర్ 1 నుంచి నిరవధికంగా బంకులు మూసివేస్తామని రాష్ట్ర పెట్రోల్ బంకుల యజమానుల సంఘం ప్రకటించింది. ఈ బంద్లో లారీలు, ట్యాంకర్ల యజమానులు కూడా పాల్గొంటాయని తెలిపింది. లీటరు పెట్రోల్, డీజిల్పై పెంచిన ₹4 విలువ ఆధారిత పన్నును వెంటనే తగ్గించాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 31వ తారీఖున రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులు మూసివేసి మా నిరసన తెలియజేశాం. అప్పటికీ ప్రభుత్వం మాకు డిమాండ్స్ నెరవేర్చలేదు. పెంచిన వ్యాట్ని తగ్గించాలని చెప్పి మా ప్రధాన డిమాండు. అట్లాగే ఫామ్ బి, ఫామ్ ఎఫ్ దాన్ని కూడా తీసివేయాలని, అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్న వేధింపులను అరికట్టాలని, అట్లాగే ఆయిల్ ట్యాంకర్ల కిరాయిల మీద వ్యాట్ ట్యాక్స్ తీసేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లుగా పెట్టాం పెట్రోల్ బంకులది. అట్లాగే లారీ అసోసియేషన్లు కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఈ ₹4 వ్యాట్ని ఉపసంహరించాలని కోరుతూ రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి నిరవధికంగా బంద్ చేస్తున్నాము. పెట్రోల్ ట్యాంకర్సు, లారీలు అన్నీ కూడా రేపు రవాణా నిత్యావసర సరుకులు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం.